తో ఏపీలో పాఠశాలలు ఓపెన్ అయ్యాయి. విద్యార్థులు మళ్లీ తరగతుల బాట పట్టారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ వేళ ప్రభుత్వం విద్యార్థులకు పలు వసతులు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను పిల్లలకు పంపిణీ చేశారు. మొదటి రోజు నుంచే విద్యార్థులు హాజరు ఎక్కువగానే కనిపించింది. దీనిపై మరిన్ని వివరాల్ని మా కర్నూలు ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. ఈరోజు స్కూళ్ళు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కిట్లు అయితే కనుక పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా మనం ఇందిరా గాంధీ మెమోరియల్ స్కూల్లో అయితే ఉన్నాము. అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పాఠశాలల్లో పుస్తకాలు ఏ విధంగా ఇస్తున్నారు, పిల్లలకు కిట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు నుంచి సన్నబియ్యం ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే కనుక చెప్పిన నేపథ్యము. అదేవిధంగా అమ్మఒడి కూడా ఈరోజు ప్రజల ఖాతాల్లో వేస్తామని కూడా చెప్తున్న, తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్న పరిస్థితి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కిట్లు అయితే కనుక ఏ విధంగా ఉన్నాయి, నాణ్యత ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో స్కూల్ పిల్లలకు ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుందనే అంశాల మీద కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారు, గతంలో పోలిస్తే కనుక కిట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు పాఠశాలలో ప్రారంభమైనాయి. 25-26 సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ఆల్రెడీ పాఠశాలకు అందుకే చేరిపోయినాయి. ఈరోజే ప్రారంభోత్సవం చేస్తున్నాం. పాఠశాలలో మొదటి రోజు కాబట్టి విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. ఈ ప్రారంభంలో మనం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత డ్రెస్, తర్వాత పిల్లలకు బ్యాగ్స్, తర్వాత డైరీస్ ఇవన్నీ కూడా మనం పాఠశాల ఆల్రెడీ మనం ఒక లాస్ట్ వీక్లోనే తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నటువంటి కిట్స్ అంతా కూడా విద్యార్థులకు వచ్చినట్లుగా మనం పంపిణీ చేస్తూ ఈ వారంలో విద్యార్థులకు అందరికీ కూడా పూర్తిగా ఈ సర్వేపల్లి విద్యామిత్ర కిట్లను అందజేస్తాం. ఇప్పుడు వచ్చినటువంటి డ్రెస్ కూడా మంచి కలర్తో ఉంది. విద్యార్థులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తర్వాత డైరీ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ మంచి నాణ్యతతో ఉన్నటువంటి కిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. బ్యాగ్స్ యొక్క కలర్ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మార్పు జరిగింది. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా కాస్త లావు బియ్యంతో కాస్త విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు అడిగినా కూడా ఫీడ్బ్యాక్లో ఆ విషయం చెప్తూ వచ్చాం. ప్రభుత్వం అందరి యొక్క విన్నపాలను మన్నించి ఈరోజు సన్న బియ్యంతో మిడ్ డే మీల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సార్ ఇప్పటికే సన్న బియ్యం మీకు అందాయా? ఏ విధంగా పిల్లలకు అందిస్తున్నారు? పిల్లలు ఏ విధంగా గతంలో పోల్చుకుంటే ఈసారి ఏమన్నా మధ్యాహ్నంకి పిల్లల సంఖ్య పెరిగిందంట? ఖచ్చితంగా సన్న బియ్యం వచ్చిందంటే కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి గతంలో ఉండింది. సన్న బియ్యం దాదాపుగా మాకు 25 kgs పాకెట్స్ 125 అందడం జరిగింది. ఎగ్స్ కానీ, తర్వాత రాగి జావ కానీ, జాగరి కానీ అన్నీ కూడా ప్రారంభానికి ముందుగానే పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది. సన్న బియ్యం వచ్చింది కాబట్టి దాదాపు ప్రతి విద్యార్థి కూడా 100% పాఠశాలలో భోంచడానికి అవకాశం ఉంటుంది. గతంలో అదొక కంప్లైంట్ చెప్పేవాళ్ళు, కానీ ఈసారి బియ్యం బాగుంది, నాణ్యత కూడా బాగుంది. ఇప్పుడు మధ్యాహ్న భోజనంలో ఆల్రెడీ టేస్ట్ చేయడం జరిగింది. బియ్యం చాలా చక్కగా ఉంది. కాకపోతే విద్యార్థులు ప్రారంభం కాబట్టి చాలా వరకు డే స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళకి అవగాహన లేదు. ఆల్రెడీ ఉదయం ప్రేయర్లోనే వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. రేపటి నుండి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ఇక్కడే భోంచడానికి అందరికీ సంతృప్తిని వ్యక్తం చేశారు. కాబట్టి రేపటి నుండి మధ్యాహ్న భోజనం టైంలో కూడా మనం విద్యార్థులను ఇంటికి పంపించేది ఉండదు. ఒకేసారి మార్నింగ్ పాఠశాలకు వస్తే సాయంత్రం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెనూ ఏ విధంగా ఉంది సార్? మధ్యాహ్న భోజనానికి మిడ్ డే మీల్స్ సంబంధించి మెనూ ఏ విధంగా ఉంది? సో మెనూ కూడా మనం గతంతో పోలిస్తే చాలా మార్పులు జరిగినాయి. ఎగ్ కానీ, చిక్కీ కానీ ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినప్పటికీ కాస్త కర్రీస్లో మనకు మార్పు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు చాలా సంతృప్తిగా తింటున్నారు. ఈ రైస్ మారడం వల్ల చాలా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో మాకు కొంచెం డే స్కాలర్స్ ఇంటి దగ్గర ఉండే పిల్లలు కొంతమంది ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలోనే భోంచేస్తారు. గతంలో పోలీసు కనుక ఇప్పటికీ ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పెరిగాయంటారా? ఏ విధంగా ఉన్నాయి అడ్మిషన్స్? అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మా పాఠశాలలో. ఇప్పటికే మాకు 7th, 8th, 9th, 10th ఆల్రెడీ 300 రీచ్ అయిపోయినాము. సో మిగతా విద్యార్థులను వెయిటింగ్ లిస్ట్లో మేము మెయింటైన్ చేస్తున్నాము. 6th క్లాస్ మాత్రం ఇప్పటికి 160 వరకు అడ్మిషన్స్ అయిపోయినాయి సెలవులోనే. ఇంకా మిగిలినటువంటి ఒక 100 అడ్మిషన్ల వరకు మాకు ఉన్నటువంటి అకామిడేషన్ వరకు 4 సెక్షన్లు మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. స్టాఫ్ ప్యాటర్న్ పట్టుకొని మేము అవకాశం ఉన్నంత వరకు వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు మేము పాఠశాలలో స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇక్కడికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రుల వరకు చాలామందితో మీరు మాట్లాడుతుంటారు. ఈ కిట్ల గురించి, మధ్యాహ్నం మిడ్ డే గురించి వాళ్ళ స్పందన ఏ విధంగా? ఇప్పుడు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. మన కిట్స్ కానీ, తర్వాత మిడ్ డే మీల్స్ గురించి కానీ సంతృప్తికరంగా ఉంది. కాకపోతే పరిస్థితులు ఇక్కడ హాస్టల్లో అకామిడేట్ చేయడానికి కావాల్సినటువంటి
రూమ్స్ ఇవి లేనందువల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వచ్చిన విద్యార్థికి అందరికీ మేము సీట్ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ పాఠశాలలో ఉంది. ఇప్పటికే దాదాపుగా 1382 మంది 6th to 10th వరకు పాఠశాలలో ఉన్నారు. కాబట్టి మిగతా పిల్లలు కూడా మ్యాక్సిమం ఇక్కడ నుండి ఎవరైనా అకామిడేషన్ అడ్జస్ట్ కాలేక వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్లో కొత్త విద్యార్థులను చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరుగుతున్నప్పుడు పరిస్థితి కిట్లు అయితే కనుక గతంతో పోలిస్తే కనుక ఇప్పటికే నాణ్యతలో పరంగా కావచ్చు, అదేవిధంగా ఏదైనా కనుక అన్ని మిడ్ డే మీల్స్ కావచ్చు, అన్ని విధాలుగా బాగున్నాయి. పిల్లలు కూడా సంతోషంగా 100 స్ట్రైక్ రేట్తో ఇక్కడ మిడ్ డే మీల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది.